హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వందన ఫ్యామిలీ లాగ్స్. నేను ఈరోజైతే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను. అది కూడా అంగన్వాడీలో ఇచ్చిన పాల ప్యాకెట్లు అయితే చేస్తున్నాను. సింపుల్ ప్రాసెస్ అండి. పెద్దగా దీనికైతే ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువ అవసరం లేదు. క్యారెట్లు, చక్కెర, అలాగే మన ఇంట్లో ఉన్న పాల ప్యాకెట్లైనా లేకుంటే పాలైనా సరిపోతాయి. చాలామంది ఇంట్లో అయితే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి లేదా బాలింతలకి అయితే ఈ అంగన్వాడీలో పాల ప్యాకెట్ అయితే ఇస్తుంటారు. అవి అయితే చాలామంది స్మెల్ వస్తాయని అయితే యూజ్ చేయరు, వేస్ట్ అయిపోతాయి కదా. అలా కాకుండా నేనైతే ఈరోజు వాటితోనే ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను. ఫస్ట్ క్యారెట్లను తీసుకొని బాగా కడుక్కొని దానికి తొడిమలు అనేది కట్ చేసుకొని ఇట్లా బాగా తురుము గిన్నె తీసుకొని తురుముకోవాలి. చిన్నగా అయినా పెద్దగా అయినా తురుముకోండి, అది మీ ఇష్టము. బాగా తురుముకున్న తర్వాత నేను ఇలా ఇప్పుడైతే అర్ధ కేజీ క్యారెట్లు అయితే తీసుకున్నాను. ఈరోజు మార్కెట్ అయితే జరుగుతుంది మా ఊళ్ళో, వెజిటేబుల్ మార్కెట్. అందుకోసం నేనైతే అక్కడికి వెళ్ళి ఫ్రెష్గా ఉన్న క్యారెట్లను అయితే తీసుకున్నాను. ఇంట్లో ఎలా ప్యాకెట్లు ఉన్నాయి కదా అంగన్వాడీ పాలని, నేనైతే ఇప్పుడు క్యారెట్ అయితే చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో పాలు ఉంటే, క్యారెట్ ఉంటే ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రము భలే ఉంటుంది. మన తురుము అయితే రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు మనమైతే ప్రాసెస్ని మొదలు పెడతాము. ఫస్ట్ ఇట్లా ప్యాన్ తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యి ఉంటే, ఒకవేళ మన ఇంట్లో ఇట్లా క్యారెట్ని వేపుకుంటే సరిపోతుంది ఆ తురుమంతా. ఇప్పుడైతే నేను నెయ్యి అయితే బయటకు పోయి తెచ్చుకుందామంటే వాన పడుతుందని పోలేదు. అందుకోసమే ఇంట్లో ఉన్న దాంతో మాత్రమే నేను ఈరోజు క్యారెట్ హల్వాని చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు నెయ్యి వేసుకొని క్యారెట్ తురుమునంతా బాగా వేయించుకోండి. వేయించుకోకపోయినా టేస్ట్ ఏం మారదు. నెయ్యి ఆ టేస్ట్ అనేది కొంచెం యాడ్ అవుతుంది అంతే. ఇప్పుడైతే నేను ఆ క్యారెట్లోకి పాలైతే పోస్తున్నాను. ఇట్లా పాలు ఎన్ని కావాలో అన్ని పోసుకొని బాగా ఈ క్యారెట్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మన ఇష్టం, ఎన్ని పాలు అయినా పోసుకోవచ్చు. చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. ఏమంటే ఈ ప్యాకెట్ పాలు పోస్తే ఎక్కువ మీగడ కడుతుంది పైన. మీ ఇష్టం, ఏ పాలైనా తీసుకోవచ్చు. నేను వేస్ట్ అయిపోతాయని ఈ పాలతో అయితే ఇలా చేస్తున్నాను. టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది. బాగా ఉడికిపోతుంది. బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ఎందుకంటే అడుగు అంటుతుంది. కాబట్టి ఇట్లా బాగా గెంటతో దాన్ని స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉంటే మన క్యారెట్ హల్వా అనేది మాడిపోకుండా బాగా వస్తుంది. ఈ పాలు ఉడికేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. మా పిల్లలు అయితే నిజంగా భలే తింటారండి, భలే టేస్ట్ ఉంటుంది. మామూలుగా క్యారెట్లు అయితే చాలామంది పిల్లలు తినరు కదా. ఇలా హల్వా చేస్తే మాత్రము కంపల్సరీగా తింటారు. మన పాలైతే ఇమిరిపోయినాయి. ఇప్పుడు మనమైతే చక్కెర వేసుకుందాము. చక్కెర అయినా వేసుకోవచ్చు, లేకుంటే షుగర్ ఉన్నోళ్ళు బెల్లమైనా వాడచ్చు. నేనైతే ఇక్కడ చక్కెర తీసుకుంటున్నాను. 2 గ్లాసులు చక్కెర అయితే నేనైతే తీసుకున్నాను. కొలతలు ఏం లేవు, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఈ చక్కెర కూడా దీంట్లో ఇమిరేంత వరకు బాగా దీన్ని ఉడికించుకోవాలి. కొంచెం చక్కెర తక్కువైంటే నేనైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. బాగా స్వీట్ ఉన్న క్యారెట్లు తీసుకుంటే చక్కెర అందగా ఏం పడదు. ఈ క్యారెట్లు అయితే బాగున్నాయి స్వీట్గా. కొన్ని అయితే వగరు ఉంటాయి కదా, ఇవి అట్లే లేవు, బాగున్నాయి. నేనైతే ఇక్కడ యాలకలు కూడా యాడ్ చేస్తున్నాను. మీ ఇంట్లో జీడిపప్పు అలా అవైలబుల్గా ఉంటే అవి కూడా వాడుకోవచ్చు. బాగా వేయించుకొని బాగుంటాయి. ఇప్పుడైతే మన హల్వా అయితే రెడీ అయిపోయింది. చక్కెర కూడా బాగా ఇమిరిపోయింది. టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంది నిజంగా. మా పిల్లలకైతే ఇప్పుడు పెడతాను. ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళకైతే ఈ స్నాక్స్ అయితే పెడుతున్నాను.
మా కూతురు చూడండి ఆ క్యారెట్ హల్వా తిని నోటైతే మాట రాలేదు. అలా ఏం లేదండి, తను అయితే అలిగింది, అందుకు అలా కూర్చుంది. నా కొడుకైతే సూపర్ అంటున్నాడు. మా పిల్లలైతే ఇది నిజంగానే బాగా తింటారు. స్వీట్ ఏం తింటారు కానీ ఇదైతే బాగా తింటారు. ఈవినింగ్ నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు శనివారం కదా, పూజ కూడా చేసేసాను. నా కూతురు స్కూల్లో ఏం జరిగింది, ఏం నేర్చుకున్నామంటే చిట్టి చిలకమ్మ అవన్నీ చెప్తుంది. స్కూల్లో విశేషాలు అయితే కంపల్సరీ మాతో రోజు షేర్ చేసుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా చెప్తుంది. ఈరోజైతే మేము నైట్ భోజనం చేసి పండుకుంటాము. ఓకే, గుడ్ నైట్.